మొత్తం మన లైఫ్ జర్నీ ఒకసారి గనక మనం పరిశీలిస్తే కొన్ని మూమెంట్స్, మెమొరీస్ మాత్రమే జీవితాంతం మనతో మిగిలిపోతాయి. మనిషి ప్రెజెంట్‌లో బతుకుతున్నాడా? పాస్ట్‌లో బతుకుతున్నాడా? ఫ్యూచర్‌లో బతుకుతున్నాడా? ఇదే పెద్ద క్వెషన్. ప్రతి మనిషి కూడా మనం గమనిస్తే ఎయిదర్ పాస్ట్ గురించి ఆలోచిస్తుంటాడు, లేదా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంటాడు. చాలామంది ఈ రెండిటి మధ్య నలిగిపోతూ ప్రెజెంట్‌ని కోల్పోతున్నారు. లైఫ్ అంటేనే ప్రెజెంట్ మూమెంట్. పాస్ట్ అనేది అయిపోయింది. ఫ్యూచర్ అనేది ఒక హోప్. కానీ లైఫ్ అనేది ఎక్కడుంది? రియల్ లైఫ్ అనేది ఎక్కడుంది? ప్రెజెంట్ మూమెంట్. ఈ క్షణం ఇప్పుడు మన చేతిలో ఉన్నదే లైఫ్. దీన్ని 100% దీనిలో మనం బతకాలి. బీ హియర్ నౌ. పాస్ట్ అయిపోయింది. చాలామంది పాస్ట్‌లో జరిగిన బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్, పాస్ట్‌లో జరిగిన బ్యాడ్ మెమొరీస్ అవన్నీ క్యారీ చేస్తూ మైండ్‌లో చాలా పెద్ద బ్యాగేజ్ పెట్టేస్తారు. చాలా పెద్ద ఎమోషన్స్ మైండ్‌లో క్యారీ చేస్తూ ఉంటారు. మనిషి పాస్ట్‌లో ఉన్న ఎమోషన్స్‌ని పట్టించుకోకూడదు. అవి మనకి బిల్డింగ్ బ్లాక్స్ అవ్వాలే కానీ వాటిలో ఉన్న పెయిన్ మనం మనసులో పెట్టుకుని క్యారీ చేస్తూ ఉండకూడదు. దాని నుంచి పాఠం నేర్చుకోవాలి. కానీ పెయిన్ మాత్రం తీసుకోకూడదు. సో పాస్ట్ అనేది జరిగిపోయింది. దట్ లైఫ్ ఈజ్ డెడ్. అది అక్కడే వదిలేసేయాలి. దానిలో ఏమైనా నేర్చుకుంటే ఆ పాఠాలు మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని పాస్ట్ అనేది ఎక్కువ పెట్టుకొని తిరుగుతూ ఉంటే కనుక మనిషి ప్రజెంట్లో బతకలేడు. అదేవిధంగా ఫ్యూచర్. చాలామంది అనుకుంటారు ఫ్యూచర్లో మన లైఫ్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, ఇప్పుడు మనం త్యాగం చేస్తే అప్పుడు మనం లాభాలు పొందొచ్చని. కానీ లైఫ్లో మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటంటే ఫ్యూచర్లో మనం హ్యాపీగా ఉంటామని చెప్పి ఈ రోజున మన పీస్ని, హ్యాపీనెస్ని పోస్ట్పోన్ చేయకూడదు. ఎవ్రీ డే ఈజ్ అన్ యూనిట్. ప్రతి డే ఒక బ్లాక్, ఒక యూనిట్. ప్రతి డే మనం 100% ప్రజెంట్లో బతకగలము. ప్రజెంట్లో ఈ రోజే మనకి ఫైనల్, ఈ రోజే మనకి ఇంపార్టెంట్. ఈ రోజులో మనం చేయగలిగినంత చేయాలి. ఎంత హ్యాపీగా ఉండగలమో అంత ఉండాలి. ఎంత పీస్ఫుల్గా ఉండగలమో అంత ఉండాలి. మనపైన మనం ఎంత ఫోకస్ చేసుకోగలమో అంత ఉండాలి. ఇది నేర్చుకుంటేనే జీవిత రహస్యం అనమాట. భవిష్యత్తులో అద్భుతంగా మనం హ్యాపీగా ఉంటాం, భవిష్యత్తులో చాలా బాగా పీస్గా ఉంటాం అని చెప్పి ప్రజెంట్ పీస్ని, హ్యాపీనెస్ని పోస్ట్పోన్ చేస్తుంటాం. ఇది కూడా తప్పే. బీ హియర్. నువ్వంటే లైఫ్ని ఇప్పుడు ఇక్కడ ఈ క్షణంలో ఇదే నీ లైఫ్, ఇదే రియాలిటీ. మిగతాదంతా రియాలిటీ కాదు. పాస్ట్ అంటే జరిగిపోయింది, ఫ్యూచర్ అంటే ఒక జరగబోతోందేమన్న ఒక హోప్. అంతేకాని రియాలిటీ ఎక్కడుందంటే ప్రజెంట్లోనే ఉంది. చాలామంది మనుషులు దీన్ని మిస్ అయిపోతారు. మిస్ అయిపోయి వాళ్ళంతా ఫ్యూచర్ గురించి, పాస్ట్ గురించి ఆలోచిస్తుంటారనమాట. ఇదంతా కూడా నేను ఈ మధ్య ఒక పుస్తకం చదివాను, బీ హియర్ నౌ అని చెప్పి. ఆ పుస్తకంలో సమ్మరీ, ఎంబ్రేస్ ద ప్రజెంట్. ప్రజెంట్ని ఎంబ్రేస్ చేయండి. పాస్ట్ అండ్ ఫ్యూచర్ని అవన్నీ ఒక మిథ్య, కానీ రియాలిటీ ఈజ్ ద ప్రజెంట్ అనమాట. సో చాలా అద్భుతంగా ఉన్న దానిలో మనిషి ప్రజెంట్లో మైండ్ఫుల్నెస్గా ఉండాలి. మనిషి ప్రజెంట్లో తను లివ్ చేయగలగాలి. అంతేగాని మన బ్రెయిన్లో ఎప్పుడు ఏం తిరుగుతుంటాయి అనేది క్వశ్చన్. ఒకసారి మిమ్మల్ని మీరు కూడా ప్రశ్నించుకోండి. మన మైండ్లో ఏముంటుంది? పాస్ట్ ఉంటుందా, ఫ్యూచర్ ఉంటుందా, లేదా ప్రజెంట్ ఉంటుందా? ఎప్పుడైతే మన మైండ్లో ఎక్కువ పాస్ట్ రీల్ అవుతూ ఉంటుందో, లేదా ఫ్యూచర్ గురించి ఎక్కువ థాట్స్ వస్తూ ఉంటాయో, ఫ్యూచర్ గురించి హోప్ ఉండొచ్చు కానీ ప్రజెంట్ని కోల్పోవద్దు. ఎందుకంటే ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు ప్రజెంట్ అవుద్ది, భవిష్యత్తు ఫ్యూచర్ అవుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మనం పోస్ట్పోన్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, అది ఎప్పటికీ మన హ్యాపీనెస్, పీస్ మన మనసులోకి రాదు. ఎప్పటికప్పుడు పాస్ట్ గురించి తలుచుకుంటూ ఉన్నాం అనుకోండి, అది కూడా జరిగిపోయింది. జరిగిపోయిన దానిలో మళ్ళీ వెళ్ళి మనం రీలీవ్ చేయలేం. మనం ఒక టైం మెషిన్ ఎక్కి పాస్ట్లోకి వెళ్ళిపోయి మళ్ళీ మన లాస్ట్ 20-30 years లైఫ్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోలేమన్నమాట. కాబట్టి ఏదైతే మన చేతుల్లో ఉందో దాని మీద ఫోకస్ చేసి మనం నెగిటివ్ ఎమోషన్స్ని క్యారీ చేయకుండా లైఫ్లో మైండ్ఫుల్గా ప్రజెంట్ మూమెంట్లో బతికితే లైఫ్ అద్భుతంగా ఉంటుందన్నమాట. అంతేకాదు మనపైన మనం అద్భుతంగా వర్క్ చేసుకోవచ్చు. రీవర్క్ యువర్ సెల్ఫ్. మనల్ని మనం రీట్యూన్ చేసుకోవచ్చు, రీకనెక్ట్ చేసుకోవచ్చు మనతో. సో ఒక సెల్ఫ్ డిస్కవరీ, ఒక మైండ్ఫుల్నెస్ అనేది మనలో స్టార్ట్ అవుతుంది. అది చాలా ఇంపార్టెంట్.